హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి చెప్తాను. దీన్ని తెలంగాణ తిరుపతిగా భావిస్తున్నారు భక్తులందరూ. మనం తిరుపతికి వెళితే ఎంత అనుభూతి పొందుతామో ఇక్కడ కూడా అంతే అనుభూతి కలుగుతుంది. మాకు కూడా అంతే అనుభూతి కలిగింది కాబట్టి చెప్తున్నాను. ముందుగా మేమైతే మా ఇంటి నుండి బయలుదేరి వివేరా హోటల్లో అయితే టిఫిన్ చేసాము. ఆ తర్వాత స్వర్ణగిరి దేవాలయానికి వెళ్దామని ఇలా వెళ్తున్నామండి. ముందుకు అవతలి పక్క కూడా ఇంకొక వివేరా హోటల్ ఉంటుందండి. ఇది మాత్రం వరంగల్ నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంది మేము వెళ్ళింది. అయితే ఈ గుడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది, ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయో, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో చెప్తాను. ఈ దేవాలయం హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్లో ఆనుకొని మానేపల్లి హిల్స్ పైన ఉంది. ఇది హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి కార్లో వెళ్ళాము. అక్కడ ప్రస్తుతం అయితే వాటర్ సౌకర్యం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, నిత్యాన్న ప్రసాద వితరణ సౌకర్యం మేము వెళ్ళినప్పుడు మాత్రం లేదు. ముందు ముందు పెట్టే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే పెట్టారు, చాలా బాగుంది. మొత్తానికి తిరుపతికి వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అచ్చు తిరుపతి లాగానే మాడవీధులు కూడా ఉన్నాయి. బ్రహ్మోత్సవాలకి స్వామివారిని ఊరేగించడానికి అద్దాల మేడలో ఊయల ఉంది. ఇంకా ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే, మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ జయగంటను 2 సార్లు కొట్టాలంతే. కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి స్వామిని దర్శించుకొని మళ్ళీ 2 సార్లు కొట్టాలట. ఇక్కడ కోనేరు కూడా ఉంది. అందులో జలనారాయణుడి విగ్రహం ఉంటుంది. మేమైతే లోపలికి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ ఏమో బైక్ పార్కింగ్ ఉంది, రైట్ సైడ్ ఏమో కార్ పార్కింగ్ ఉందండి. ఈ రెండింటికి ఛార్జెస్ మాత్రం ఏమీ తీసుకోవట్లేదు, ఫ్రీగా పెట్టుకోవచ్చు. మేము శనివారం రోజు వెళ్ళామండి. అప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది. మార్నింగ్ టైంలో వెళ్ళాము. అప్పుడు వెళ్తేనే మనకు ఎండ కాకుండా ఉంటుంది, దర్శనం కూడా బాగా చేసుకోవచ్చండి. ఇదిగో చూడండి, కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్తున్నాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా, నేనైతే వెనక నుండి వీడియో తీస్తున్నాను. ఇంకా మా వారు, మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళైతే ముందుకు వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, కానీ అక్కడ కాపలా అయితే ఎవరు లేరు మామూలుగా. అందుకే మేము కార్లోనే చెప్పులు వదిలేసి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రహ్మరథం ఉంది, రాతితోనే చేశారు. ఇది అందంగా ఉంది చూడండి. నేనైతే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎలా రావాలి అని తెలవడానికి నేను చూపిస్తున్నాను. మీరు కావాలంటే జరుపుకొని కూడా చూసుకోండి. కొత్త వాళ్ళకి అర్థమయ్యేలా నేనైతే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో శ్రీవారి పాదాలైతే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు ఏవి కొట్టద్దండి, పసుపు కుంకుమలు కూడా ఏమీ వేయకూడదు. మామూలుగా దర్శనం చేసుకొని మనకు అలిపిరి మెట్లు ఎలా ఉంటాయో తిరుపతిలో శ్రీవారి పాదాలు కూడా అలాగే ఉన్నాయి. మెట్లు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఎక్కొచ్చు. నేను కూడా ఎక్కాను, ముందు భయపడ్డాను మెట్లు ఎలా ఉంటాయో ఏమో అని. మామూలుగా నడిచినట్టే అనిపించిందండి నాకైతే, అవి మెట్లలాగా లేవు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఫౌంటైన్ ఉంది చూడండి. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు. వెనుక మీకు గోపురాలు కనిపిస్తున్నాయి కదండి, దాని పక్కన కోనేరు ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుండి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, 2 విగ్రహాలు అయితే ఉన్నాయి ద్వార
ద్వారపాలకుల్లాగా. నేనైతే ఇటు నడిచి వెళ్ళే రూట్ ఉంది కదండి, అటు నుండి నడిచి వెళ్ళాను. మెట్ల దారి నుండి మా వారు మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా నేనైతే ఇది వీడియో తీసుకుంటూ మెల్లగా పైకి వెళ్ళాను. చూడండి, ఎవరైనా ఈజీగా నడవచ్చు. మెట్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి, అవి మెట్లులాగా లేవు. ఎదురుగా మీకు కనిపిస్తున్నది గరుడ మండపం అండి, అది కూడా చాలా అందంగా ఉంది. ఇక్కడైతే మా వాళ్ళు మెట్లెక్కుతున్నారు చూడండి, అవి చాలా వెడల్పుగా ఉన్నాయి, ఎత్తు తక్కువగా ఉన్నాయి. అసలు నడిచినట్టే అనిపించలేదండి. నేను దిగేటప్పుడు మెట్ల మార్గం నుండే దిగి వచ్చానండి. ఇక్కడ నామాలు పెడుతున్నారు ఒకతను. మా వాళ్ళైతే నామాలు పెట్టించుకొని ఇంకా పైకి వచ్చేసారు. ఇక్కడ చూడండి, శంకు చక్రం నామాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది. అంతా రాతి కట్టడం అండి, మనం కళ్ళతో చూడాలి కానీ ఇంకా చెప్పనలవి కాదు. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇది గరుడ మండపం అండి. ఇంకా ఇటు పక్కన రైట్ సైడ్ ఏమో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా. ఇక నేనైతే ఇక్కడ గరుడ మండపం దగ్గర కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మా వాళ్ళైతే అటు నుండి వస్తున్నారు కదా, వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది. నేను ఒక్కదాన్నే తీసుకున్నాను ఇక్కడ వీడియో. చూడండి, చుట్టూ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి వీలు లేదండి. మనం అక్కడ భద్రపరిచే ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టాలండి. ఒక సెల్ ఫోన్కి 5 రూపీస్. ఇక్కడ చూడండి, ముందుగానే వినాయకుడు ఉంటాడు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మనం లోపలికి వెళ్ళాలి. దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది ద్వారం అండి. లోపల సెల్ ఫోన్ అలో లేదు కాబట్టి నేను సెల్ ఫోన్ తీసుకెళ్ళలేదండి. మామూలు దర్శనం ఉంది, ఇంకా 100 రూపాయల దర్శనం ఉంది. మేము బయటికి వచ్చిన తర్వాత నేనైతే ఇలా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళానండి. ఇదంతా తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా మాడవీధులండి. బ్రహ్మోత్సవాలప్పుడు స్వామివారిని ఊరేగించడానికి గుడి చుట్టూరా ఇలా కార్పెట్ అయితే అరేంజ్ చేశారు. స్తంభాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి చుట్టూరా. ఇంకా మనం వాటిని డైరెక్ట్ చూడాల్సిందే, ఎంత చూసినా తనివి తీరదు అన్నట్టుగా ఉన్నాయండి ఈ కట్టడాలన్నీ. పూర్వం మనం రాజులు కట్టించిన కట్టడాలు ఇలా ఉండేవండి. ఇప్పుడు 2024లో ఇలాంటి కట్టడం మనం చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, నేను పైనుండి కిందకి చూపిస్తున్నాను. మళ్ళీ ఇలా చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా అని నేను మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, పైనుండి కిందకి వెళ్తే అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి, మెయిన్ రోడ్డు, కార్లు వెళ్తున్నాయి. అక్కడ వరకు తీశాను. ఇక పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏనుగు పిల్ల ఉన్నాయండి. ఇక్కడ ఆవు దూడ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క స్తంభం మీద కూడా నామాలు ఉన్నాయి చూడండి. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి. చాలా వెరైటీగా కట్టారు ఈ కట్టడం అయితే. ఇక్కడ ఏనుగు ఇంకా ఆవు దగ్గర మా వాళ్ళైతే ఫోటోలు దిగారు. నేను మాత్రం ఇలా వీడియో తీసుకుంటూ చుట్టూరా చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ద్వారం ఉంది చూడండి. గుడి చుట్టూరా 4 ద్వారాలైతే 4 రాజగోపురాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఆవు దూడ ఉంది. మనం సడన్గా చూస్తే నిజంగా ఆవు దూడలాగా అనిపిస్తుంది. ఈ ఏనుగు కూడా సడన్గా చూస్తే ఏనుగు పిల్ల నిజం ఏనుగులా అన్నట్టుగా అనిపించాయండి మాకైతే. ఇక పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, పైననేమో VIP రూమ్స్, మధ్యలోనేమో స్వామివారి కళ్యాణ మండపం అట, ఇంకా కిందనేమో అన్నదాన సత్రము. ఇప్పుడైతే
పెట్టలేదండి, ముందు ముందు స్టార్ట్ చేస్తారేమో అన్నదాన సత్రం అయితే. మేమైతే ఇవన్నీ చూసాము. ఇంకా మా ఫ్రెండ్ అక్కడ కూర్చున్నది చూడండి, మాధవి మా ఫ్రెండ్. ఈ బ్యానరు బ్రహ్మోత్సవాలప్పుడు పెట్టినట్టున్నారు. మేము అయిపోయిన తర్వాత వెళ్ళాము. మా వారైతే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ ఒక ఫోటో తీయమంటే తీశాను. భారీ విగ్రహం అండి, చాలా ఎత్తులో ఉంది. దాదాపు 120 అడుగుల ఎత్తులో ఉందండి ఆంజనేయ స్వామి విగ్రహము. ఇక్కడ చూడండి జయగంట మండపం ఇది. పట్టుకోండి పోతా ఆన్ చేసేయండి పట్టుకుంటే 1700 కేజీలంటండి గంట బరువు, చాలా పెద్దగా ఉంది. ఇక ఇక్కడేమో ఫౌంటైన్ ఉంది చూడండి, అందరూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. మేము కూడా అలా నిలబడి ఫోటో అయితే తీసుకున్నాము. నేను మా వాళ్ళని తీశాను. తర్వాత నేను కూడా నిలబడి ఇక్కడ పక్కన ఉన్న అబ్బాయిని తీయమని చెప్పాను. ఆ అబ్బాయి తీస్తున్నాడు. వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారట చూడడానికి. నేను అడిగాను ఎక్కడి నుండి వచ్చారని. హలో, అప్పుడప్పుడు వాయిస్ చెప్పకుండా నార్మల్గా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే అక్కడి వాతావరణం మీకు ఎలా ఉందో అర్థం కావడానికి. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మేము మార్నింగ్ టైమే వెళ్ళాం కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉంది. మనకు ఎన్నో సమస్యలు ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి గుడికి వెళ్ళినప్పుడు. ఇక దీని పక్కన కోనేరు ఉంది చూడండి. మా వారైతే మెట్లు దిగుతున్నారు మెల్లిగా. నేనైతే వీడియో తీసుకుంటూ మెల్లిగా నేను కూడా దిగాను. ఇక్కడ కొన్ని మెట్లే ఉన్నాయిలేండి, ఎవరైనా దిగొచ్చు. ఇక లోపలికి వెళ్ళినాక చూడండి ఎంత అందంగా ఉందంటే ఇంకా మనం వర్ణించలేమండి. చూస్తేనే మన కళ్ళకి అర్థమవుతుంది ఎంత బాగుందో. డైరెక్ట్గా చూసింది వేరు, మనం వీడియోలో చూసింది వేరు కదండి. కట్టడం అయితే చాలా బాగా కట్టారు. 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. మధ్యలో జలనారాయణుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ మేమిద్దరం అయితే ఫోటో దిగాము. ఇంకా గోపురం కూడా వచ్చేటట్టు తీయమని చెప్పాను. ఇక వచ్చినంత వరకు అయితే తీసాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు చూడండి, చుట్టూరా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదండి గోపురము 1, 2. ఇక్కడ జలనారాయణుడి విగ్రహం ఉంది చూడండి. మొత్తం నల్లరాతితో చేశారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అనంత పద్మనాభుడి విగ్రహం లాగా అనిపిస్తుంది కదా అండి. ఇంకో గోపురం చూడండి, ఇటు సైడ్ ఇంకో గోపురం ఉంది. నేను అక్కడే నిలబడ్డాను కాబట్టి సరిగా రాలేదు. చుట్టూరా 4 గోపురాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇది వెరైటీగా ఇక్కడైతే షూటింగ్ స్పాట్ లాగా భలే పెట్టారండి.
ఏం లేదండి, మన సెల్లునే దానికి పెడతారు, మనం మధ్యలో నిలబడాలి. అది చుట్టూరా తిరుగుతుంది. 30 సెకండ్స్ మన సెల్లోనే తీసిస్తారు. 20 రూపాయల టికెట్ అండి ఒక్కరికి. ఒక్కరైనా నిలబడచ్చు, ఇద్దరైనా నిలబడచ్చు. నేను మా వారు కూడా నిలబడ్డాము, కానీ అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా నేను వీళ్ళదైతే వీడియో తీశాను. ఎదురుగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. అదేమో గోపురము, చుట్టూరా 4 గోపురాలు ఉన్నాయి మెయిన్ గుడికి. మళ్ళొక్కసారి చూపిస్తున్నాను. అటు పక్కనేమో జయగంట ఉంటుందండి. ఇంకా మా వాళ్ళేమో దాహం అవుతుందని బయటకు వచ్చేసారండి. చూడండి ఎంత లైన్ పెరిగిందో. మేము వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడైతే చూసారా ఎంత లైన్ పెరిగిందో. మాకేమో చాలా దాహంగా ఉందని వాటర్ దగ్గరికి వచ్చి ఇలా వాటర్ అయితే తాగామండి. ఎండాకాలం కదా, మీరు కూడా ఒక 2 బాటిల్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఎంత వాటర్ సప్లై ఉన్నా కానీ ఒక్కొక్కసారి అంచనాకు మించి భక్తులు వచ్చారనుకోండి, ఆ వాటర్ సరిపోవు. అందుకని మన దగ్గర కూడా ఒక 2 బాటిల్స్ ఉంచుకుంటే మంచిదని నేను చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను మా అమ్మాయి వాళ్ళతో కలిసి సెకండ్ టైం కూడా వెళ్ళామండి. అప్పుడు వాటర్ సరిపోలేదు, అందుకనే మీకు చెప్తున్నాను. చూసారా, నేను ఫస్ట్ టైం వెళ్ళి మెట్లు దిగే ముందు ఊరికేనే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ దిగానండి. నా కోరిక నెరవేరింది. మళ్ళీ మా అమ్మాయి వాళ్ళతో కూడా నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇప్పటికైతే ఈ వీడియో చూడండి. చూస్తున్నారు కదా భక్తులు ఎలా వస్తున్నారో. మెట్లు ఖాళీ లేకుండా కనిపిస్తున్నాయి. మేము ఎక్కినప్పుడేమో మొత్తం ఖాళీగా కనిపించాయి మెట్లన్నీ. ఇప్పుడు చూడండి భక్తులతో ఎంత రద్దీగా అయిపోయిందో గుడి ప్రాంగణం అంతా. మెట్లకు కూడా మధ్యలో రాసి పెట్టారండి. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ఇటు దిగే వాళ్ళు దిగుతున్నారు. ఇక్కడ కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే మనం ప్రసాదాలు కూడా ఇక్కడ కూర్చొని తినొచ్చండి. కాసేపు అలా కూర్చున్నాము మేము కూడా. ఇక మా ఫ్రెండు నేనైతే ఇద్దరం కలిసి దిగుతున్నాము వీడియో తీసుకుంటూ. ఇక్కడ దశావతారం అయితే పెట్టారు. నేను ఎక్కేటప్పుడు చూడలేదు, కానీ దిగేటప్పుడు మాత్రం ఆ విగ్రహాలను చూపెడతాను చూడండి మీకు కూడా. మెట్లు చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. మామూలుగా నడిచినట్టుగానే ఉంటాయండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఎక్కొచ్చు, దిగొచ్చండి. చూడండి ఇక్కడ దశావతారాలు కనిపిస్తాయి. మనం దిగేటప్పుడు నేనైతే తీసానండి. ఒక్కొక్కటి తీయలేదు, కానీ కొన్ని మాత్రం తీసాను. ఇక్కడ వామన అవతారం ఉంది చూడండి, ఇది నరసింహ అవతారము. మనము స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారు ఉంటారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దేదీప్యమానంగా కనిపిస్తారు. తిరుపతిలో ఉన్నట్టుగా ఇంకో పక్క ఆండాళ్ళ అమ్మవారు ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. పూర్వకాలం రాతి రథాలు నిర్మించేవారు. ఆ తరహాలో ఇక్కడ కూడా రాతి రథం కనిపిస్తుంది మీకు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయము. చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేయబడింది. మార్చి 6 నుండి ఈ గుడి ప్రారంభమైందండి. దాదాపు 22 ఎకరాల్లో ఈ గుడి కట్టారు. ఈ గుడి కట్టడానికి 8 సంవత్సరాల టైం పట్టిందంటండి. రోజు మార్నింగ్ దర్శనం 6 గంటల నుండి 1 గంట వరకు అండి. మళ్ళీ 3 గంటల నుండి 9 గంటల వరకు అయితే ఉంటుందని చెప్పారు. రాత్రిపూట లైటింగ్స్తో చాలా అందంగా కనిపిస్తుందటండి ఈ గుడి. మేమైతే నైట్ వెళ్ళలేదు, కాకపోతే యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళు పెడితే.
కానీ దగ్గర ఉన్న వాళ్ళు నైట్ అయినా వెళ్ళొచ్చు, దూరం ఉన్న వాళ్ళకైతే కుదరదు కదండి. ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం మార్నింగ్ టైం ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరితేనే మంచిదండి, లేకపోతే కాళ్ళు కాలుతాయి. కార్పెట్ అంతటా ఉండదు కదండి. గంట మండపం ఎక్కడానికి మెట్లు ఉంటాయి కదా, అక్కడ కాళ్ళు కాలుతాయి. ఇంకా కోనేరు దిగుతాం కదండి, మెట్లు దిగుతాం కదా, అక్కడ కూడా మెట్లు ఉంటాయి, కార్పెట్ ఉండదు. ఇంకా మనం బయటకు వచ్చేటప్పుడు కూడా అంతటా కార్పెట్ ఉండదు కదండి. అందుకని వీలైనంత తొందరగా బయలుదేరితే మీకు కూడా తొందరగా దర్శనం అయిపోతుందండి. చూడండి, మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము రిటర్న్లో. మొత్తానికి మాకైతే దర్శనం అయిపోయిందండి. ఇక్కడ రాతి రథం చూడండి, వాటర్ అయితే వేశారు ఫౌంటైన్ లాగా. చూడండి, కాళ్ళు కాలుతున్నాయని ఒక అబ్బాయి అయితే ఎలా పరిగెడుతున్నాడో. అందుకనే మీరు కూడా వీలైనంత ఎండపూట కాకుండా మార్నింగ్ టైంలో లేకపోతే ఈవినింగ్ టైంలో వచ్చి దర్శనం అయితే చేసుకోండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ 1000 రూపాయల టికెట్కి దేవుడి ఫోటో ఇస్తారు, శాల్వా ఇస్తారు, ఇంకా ప్రసాదం ఇస్తారంట. ఇంకా వేద పండితులతోని ఆశీర్వాదం కూడా ఇస్తారటండి. మేమైతే 100 రూపాయల టికెట్ తీసుకొని అర్చన చేయించుకున్నాము. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా కూడా అబ్బో మెట్లు ఎక్కాలని భయపడుతుంటారు కదండి. ఇక్కడైతే అలాంటి భయం ఏమీ లేదు, చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు. అసలు మెట్లు ఎక్కినట్టు కూడా అనిపించదు, మీరే చూడండి. ఇంకా రిటర్న్ అయితే మేము వెళ్తున్నాము, బయటికి వచ్చేసాము కూడా. మాకైతే తిరుపతికి ఎప్పటి నుండో వెళ్ళాలి అని అనుకుంటుంటే అస్సలు కుదరడం లేదండి. దాని బదులుగా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. మాకైతే అచ్చు తిరుపతి లాగానే అనిపించిందండి. ఆ మాడ వీధులు, ఆ ధ్వజస్తంభం లోపల ఉందండి. లోపలైతే మమ్మల్ని వీడియో తీయనీయలేదు. ఇంకా స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు వాహనాలు ఉంటాయి కదండి, అవన్నీ లోపల ఉన్నాయి. ఇంకా రథం కూడా ఒక సైడ్ ఉంది, మేము అటు వెళ్ళలేదు. ఇది చూడండి, బయటకు వచ్చినాక ఇలా కనిపిస్తుంది. ఇంకా కొంచెం దూరం ముందుకెళ్ళి టౌన్ తీసుకోవాలి మేము వెళ్ళడానికి. చూస్తున్నారు కదా, రోడ్డు మీద నుండి కూడా నేను తీశాను, ఎంత బాగా కనిపిస్తుందో దేవాలయం అయితే. మళ్ళీ చూడాలనిపిస్తుంది కదండి. ఇక రోడ్డు మీద అయితే ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అది మనం జీడి మామిడికాయలు కాదు కానీ ఏంటి అమ్మండి, ఏం పర్లేదు వాటర్ ఆపిల్ అంటారా? ఎక్కడ పండిస్తారు అవి? ఇక్కడ దగ్గరలో ఫ్రెష్గా ఉన్నాయి చూడు. 2 వాళ్ళు కంకులైతే కాలుస్తున్నారు. ఈలోపు నేను మా ఫ్రెండ్ అయితే వాటర్ యాపిల్ టేస్ట్ చూసాము, కొంచెం చప్పగా అనిపించింది, అందుకే అవి తీసుకోలేదు. కంకులైతే తీసుకున్నామండి, అవి బాగానే ఉన్నాయి. ఇంకా ఏవో ఒకటి మనకి తినడానికి కావాలి కదండి, అందుకనే తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన దేవాలయం అండి. తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము స్వర్ణగిరి దేవాలయం అండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు వెళ్ళి చూడండి, దర్శించండి.